దీనికి ఒకసారి ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈయన రాజమండ్రి ఎందుకు వచ్చారు అన్నది ఒక ఇది. సో ఈయన వీరి పాప పేరుతోటి ఒక సైట్ కొన్నారు నామవరం దగ్గర. ఈ నామవరంలో కొనడానికి ఆకాష్ అండ్ జాన్ అనే ఒక ఇద్దరు, అది లాస్ట్ టైం వచ్చినప్పుడు వారికి చెప్పారు, నేను ఇక్కడ బైబిల్ మిషన్ సంబంధించి ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామని చెప్తే దాన్ని అక్కడ ఒక లేఅవుట్లో పెట్టారు. దానికి సంబంధించి వీరికి నేను వస్తున్నాను ఆకాష్కి చెప్పారు, జాన్కి చెప్పారు. వెల్డింగ్ చేయాలి అక్కడ, వెల్డింగ్ చేసుకోవడానికి, అందుకు గాను ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి చూసుకోవడానికి గాను ఒక హౌస్ కూడా అద్దెకి తీసుకున్నారు. 8,500 రూపాయలకి ఒక హౌస్ అద్దెకి తీసుకున్నారు. ఆయనకి పేమెంట్ కూడా ఇచ్చారు. అక్కడే ఇక్కడ మన లాలా చెరువు, ఎక్కడండి లాలా చెరువు దగ్గర ఎవరిది ఓనర్ అద్దెకి ఇచ్చారు. సో దానికి 8,500 పేమెంట్ ఇచ్చారు ఆయన. ఒకటి కొంత పార్ట్ ఏమో ఫోన్పేలో, కొంత పార్ట్ క్యాష్ ఇచ్చారు, అడ్వాన్స్ కింద ఇచ్చారు. ఇది ఫిబ్రవరి 12th రిజిస్ట్రేషన్ అయింది, మార్చ్ 12th రిజిస్ట్రేషన్ అయింది, అప్పుడు వచ్చినప్పుడు ఇచ్చారండి. సో ఈ జాన్ అండ్ ఆకాష్కి వీరిద్దరికి మాత్రమే ఇప్పుడు మేము ఇంతవరకు ఎగ్జామిన్ చేసిన వారిలో వీరిద్దరికీ తెలుసు ఆయన రాజమండ్రి వస్తారని. అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్కి తెలుసు, వైఫ్కి మాత్రమే తెలుసు. సో ఈ ముగ్గురిని కూడా మనము అడిగితే వీరి ముగ్గురు తెలుసు. మిగిలిన వారు రామ్మోహన్ ఫస్ట్ క్రైమ్ సీన్కి వచ్చిన ఆయన కానీ వారు ఎవరికి కూడా ఈయన రాజమండ్రి వస్తున్నట్టు తెలియదు. సో తర్వాత పోస్ట్ ఇన్సిడెంట్ తర్వాత వారికి తెలిసింది అంతే. సో రాజమండ్రి వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా అని ఎవరైనా ఇచ్చేయాలంటే. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వారిని క్లియర్గా, అక్కడ మా టీం ఉంది, వారిని 1కి 2 సార్లు ఎగ్జామిన్ చేస్తున్నాం. వీఆర్ గెటింగ్ రికార్డెడ్ ఆల్సో. సో వారెవరు కూడా అనుమానం ఏమైనా ఉందంటే ఇంతవరకు కూడా వ్యక్తం చేయలేదు ఫ్యామిలీ మెంబర్స్. సో దానికి కూడా మళ్ళీ తరిచి అక్కడే ఉండమన్నాం, ఏమైనా గుర్తొచ్చి చెప్తారా అని. సో దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మదర్ని ఎగ్జామిన్ చేసాం, వైఫ్, నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ ఏమో మేనర్తో ఒక ఆమె ఉంది అరుణ్ జ్యోతిని, వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేసాం. ఆకాష్ అండ్ జాన్ కూడా చేశాం. అలాగే ట్రావెలింగ్లో ఫస్ట్ మ్యాన్ని ఎవరైతే ట్రావెలింగ్లో మాట్లాడారు ఒక పాస్టర్ తోటి, ఆ పాస్టర్ గారిని కూడా అడిగాము, ఎక్కడికైనా వెళ్తున్నారని మీకు చెప్పారా? ఫోన్ చేసినప్పుడు ఆయన ఎత్తలేదు. మళ్ళీ ఇతను ఆయనకి కాల్ చేసినప్పుడు ఓన్లీ ఈ క్రిస్టియన్ మిషన్కి సంబంధించి మాత్రమే 40 minutes మాట్లాడారు సార్. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరికి డిస్క్లోజ్ చేయరు ప్లీజ్ అని ఆయన చెప్పారు. ఎవరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారన్నది నార్మల్గా ఆయన డిస్క్లోజ్ చేయరు అని చెప్పారు. సో ఇది కాకుండా ఫర్దర్గా మళ్ళీ మనం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వీటికి కొరాబరేటివ్గా తెప్పిస్తాం. మాకుండే డౌట్స్ ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్ వారు వచ్చారు, వెహికల్స్ చూశారు, నెక్స్ట్ సీన్ చూశారు. సో దాన్ని బట్టి చూస్తాం.